స్థానిక రైల్వే గ్రౌండ్లో గొందేసి శ్రీనివాసులు రెడ్డి యువసేన టీం కైఫ్ ఆధ్వర్యంలో రైల్వే గ్రౌండ్ క్రికెటర్ ప్రీమియం లీగ్ సీజన్ 6 క్రికెట్ టోర్నమెంట్ను ముఖ్య అతిథి వైకాపా సీనియర్ నాయకులు ప్రముఖ న్యాయవాది గొందేసి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ 3 రోజులు అనగా 16, 17, 18వ తేదీలలో జరుగుతుందని, రైల్వే గ్రౌండ్లో ఈ టోర్నమెంట్ నిర్వహించడం తమ ప్రాంత యువకులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యువతకు ఈ టోర్నమెంట్ల వలన ఫిజికల్గా ఎక్సర్సైజ్ అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కైఫ్ మాట్లాడుతూ నగరంలో తొలిసారిగా రాత్రి సమయంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ టోర్నమెంట్ 3 రోజులు జరుగుతుందని, 6 టీములు పాల్గొంటాయని, 18 మ్యాచ్లు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పోలవరపు చైతన్య, సాక్షి శంకర్, బిల్డర్ రాజా, ఆవాల ఈశ్వర్, సుధా సతీష్, సయ్యద్ ఉమర్ షరీఫ్, రెడ్డి ప్రసాద్, సీతారాం చరణ్, కంఠం రాజేష్, రాహుల్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గొందేసి యువసేన సభ్యులు వెంకీ రేనా, పాలికా వినయ్, కోమటి పండు, కిషోర్, కమల్, సాయి, భరత్, శివమణి, కౌశిక్, శ్యామ్, సాయి, ఫనీ, సూర్య బ్రేవో, ప్రవీణ్ వెంకట్, కిరణ్, టీం కైఫ్ సభ్యులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ కెప్టెన్ స్టీఫెన్ స్టీఫెన్ మీరు అలా కరెక్ట్ కాల్ ఎవరు చెప్తున్నారు? ఫాల్కన్స్ కాల్ చెప్తున్నారండి. టేల్స్ ఇస్ ద కాల్, ఇట్స్ హెడ్. తేజ won the toss. తేజ టైగర్స్. ఏం చెప్పారు బాబా కైపు? అరే ఏం చెప్పా? पंजाब सिंध गुजरात द्राविड उत्कल गंगा चल जलधि तरंगा जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल विधाता जय हे जय हे जय हे जय 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 हे స్ట్రైట్ వికెట్ తీస్తే 200 అంట. వికెట్ తీస్తే 200. కొంచెం
ఈరోజు కైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా 16, 17, 18 తారీఖుల్లో ఈ నైట్ టైం అంటే ఈవినింగ్ ఫ్లడ్ లైట్స్లో క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా మంచి శుభపరిణామం. ఎస్పెషల్లీ మా రైల్వే గ్రౌండ్ ఏరియాలో ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. ఇంత భారీ ఎత్తున నైట్ టైం ప్రోగ్రామ్ ఇప్పుడు జరగలే. అండ్ ఒక రకంగా యువత స్పోర్ట్స్ వైపు నడిపించడానికి ఇలాంటివి చాలా దోహదపడతాయి. ఎప్పుడు కూడా వేరే వేరే యావిగేషన్స్ మొబైల్స్లోనే కాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అని గ్రహించి ఇలాంటి టోర్నమెంట్స్ పెట్టడం మంచి కార్యక్రమం. మాలాంటి వాళ్ళందరం కూడా ఇలాంటి వాటికి సహకరిస్తాం. ఇవన్నీ కూడా కార్యక్రమం మంచిగా జరగాలని విన్నర్స్కి అలాగే లోజర్స్ ఎప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్ విన్నర్స్ కింద ట్రీట్ చేస్తాం కాబట్టి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సీజన్ 6 ఇది. గత 6 సంవత్సరాల నుంచి కూడా మా గురువుగారు అండ్ రెడ్డి గారు మమ్మల్ని ఇప్పటివరకు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ టోర్నమెంట్లో 6 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. నాతో పాటు మా కుర్రోళ్ళందరూ కూడా చాలా సహకరించారు. దానివల్ల ఈ కార్యక్రమం ఇంతవరకు రావడం జరుగుతుంది. 16, 17, 18 తారీఖుల్లో టోర్నమెంట్ జరుగుతుంది. 18 ఫైనల్ అయ్యి ఈ టోర్నమెంట్ ముగుస్తుంది. అంతే. థ్యాంక్ యూ. మొత్తం 6 టీంలు మొత్తం 18 మ్యాచ్లు జరుగుతాయి 3 రోజులు. అంతే, చాలా.